కాంట్రాక్టర్ నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పూసాల 13వ వార్డులో 38 లక్షల రూపాయల అంచనాతో నిర్మించబోయే 4 సీసీ రోడ్డు స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే విజయరమణారావు. అన్ని రంగాల్లో సుల్తానాబాద్ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అవినీతికి తావు లేకుండా నాణ్యతతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. మరో 6 మాసాల్లో ఈ పనులు పూర్తవుతాయని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అప్పటి పాలకులు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి పట్ల సవతి తల్లి ప్రేమ చూపారని విమర్శించారు. అలాగే ప్రజలు అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. సుల్తానాబాద్ పట్టణ అభివృద్ధికి ఈ పనులు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో పట్టణ రూపురేఖలను మార్చే అనేక అభివృద్ధి పనులను చేపడతామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. 13వ వార్డు సంబంధించినటువంటి పనులనే ఇవాళ మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. మరి గతంలో మా సోదరుడు సిద్ధకనకయ్య గారు ఇక్కడ కౌన్సిలర్ ఉండే క్రిస్టియన్స్. మరి వారు నిత్యం ప్రజల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమ కార్యక్రమాలకు అందరికి ఇచ్చే విషయంలో నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి సిద్ధకనకయ్య. మరి వారు లేకున్నా ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలో మా సోదరుడు మరి క్రిస్టియన్స్లు కనకయ్య గారి కుమారుడు అయినటువంటి సిద్ధ తిరుపతి గారి నాయకత్వంలో మరి వార్డుకు సంబంధించి మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా దాదాపు 30 లక్షలు పెట్టుకున్నాం. మరి ఇక్కడ కొంతమంది సోదరులు ఈ వార్డుకు సంబంధించి ఇంకొక 150 మీటర్లు సీసీ రోడ్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. కొంత డ్రైన్ కూడా కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇవి రెండు కూడా తక్షణమే ఈ మధ్యకాలంలో అవి కూడా పనులు చేయడానికి 100% బాధ్యత చేస్తా అని చెప్పి సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా మరి అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో మరి ఇప్పటికే దాదాపు 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు మనం టెండర్లు పిలుచుకున్నాం. అన్నీ కూడా స్టార్టింగ్ దశలో ఉన్నాయి. ఇంకొక 6 నెలలు పోతే 6 to 8 months పోతే మరి మనం చేసేటువంటి పని కూడా అందరికి కనబడుతుంది జనాలకు కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడైతే మనకు ఏదైనా కొంచెం జరపాలన్నప్పుడు ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఇవాళ మనం పర్ఫెక్ట్గా పక్కా చేసుకుంటే మళ్ళీ 50 సంవత్సరాల దాకా ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరి వర్క్ విషయంలో కూడా నాణ్యతకు తావు లేకుండా, అంటే ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మంచి నాణ్యత పాటించే విధంగా ఇవాళ రోడ్ల నిర్మాణాలు చేస్తూ ఉన్నాం. దాని తగ్గట్టు మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అందరూ కూడా ఎక్కడ కౌన్సిలర్లతో పాటు మా ముఖ్య నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేసి మరి మంచి రోడ్లు నిర్మాణం జరగాలి. మరి గతంలో జరిగినటువంటి అవినీతి జరగద్దు. గతంలో ఏదైతే నాణ్యమైన కాకుండా నాణ్యత లేనటువంటి డ్రైన్లు, నాణ్యత లేని రోడ్లు ఏదైతే వేసారో అటువంటికి తావు లేకుండా ఇవాళ మరి శాస్త్రీనగర్ కానీ, పూసాల కానీ, సుల్తానాబాద్ కానీ, అదేవిధంగా సుగ్లాంపల్లె కానీ అంతటా కూడా మరి వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఎక్కడ కూడా మీరు చూసుకుంటే గతంలోకి ఇప్పటికీ మీకు నాణ్యత విషయంలో కొట్టచ్చినట్టుగా ఉంటుంది. ఇలా స్వప్నకాలంలో కూడా మా రాజు చేసిండు. గత రోడ్లు కానీ ఇప్పటి రోడ్లు తేడా కనబడుతుంది. ఇవాళ మనం రాజీవ్ రహదారి నుంచి వెళ్ళి జెండా నుండి మరి ఆజాద్ డాక్టర్ వరకు రోడ్ స్టార్ట్ చేసినాం. మీరు కూడా విలేకరులు కూడా పరిశీలించచ్చు. మరి గతంలో ఇట్లా అయింది పని, ఇప్పుడున్న రోడ్ల విషయంలో నాణ్యత ఎట్లా పాటిస్తానంటే మీకు స్పష్టంగా కనబడుతుంది. మరి గతంలో అసలు రోడ్లు వేస్తే కదా మన పొందా, రోడ్లు లేవునా ఏది లేదు. వాటికనే 10 ఏళ్ళు వాటికనే మీద ఇది వాళ్ళ సవత్ తల్లి ఇప్పుడు ఏమైపోయింది. నేను వాళ్ళ నాయకులు కనబడితే కూడా చెప్తాను, ఏం చేసినా నాయన అంటే ఏం లేదు. వాటికని మన గంగేటిగా తిన్నవా బస్సు అంటే అంతగా తిట్టి అట్లా అన్నారు తప్ప సుల్తానాబాద్ చేసింది ఏం లేదు. తప్పకుండా అన్నీ చేస్తాం, మీరు చూస్తారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి మున్నూరు కాపు సంఘ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపుల సభ్యత్వ నమోదు, సంఘ భవనం నిర్మాణం కొరకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో మున్నూరు కాపు కుల బాంధవులు వారి కుటుంబ వారీగా సభ్యత్వం తీసుకోవాలని సంఘ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా పలువురు పెద్ద మనుషులు తమ సభ్యత్వం నమోదు చేసుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి గాను ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో గౌరవ అధ్యక్షుడిగా గాజుల రాజమల్లు, కోశాధికారులుగా అల్లం సత్యనారాయణ, కందునూరి ముత్యాలు, గౌరవ సలహాదారులుగా శ్రీగిరి శ్రీనివాస్, గాజుల అంజయ్య, వీర లక్ష్మణ్,
మాడిశెట్టి సాంబయ్య, గాదం సత్యనారాయణ, అమీర్శెట్టి తిరుపతి కార్యనిర్వాహక కార్యదర్శిగా గాజుల అరుణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులకు సబ్ కమిటీలను నియమించారు. ప్రభుత్వం చేపట్టిన 4 పథకాల కార్యక్రమాలకు సంబంధించి అర్హుల జాబితాను శనివారం నుండి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో ప్రదర్శించాలని అన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష విస్తృతంగా పర్యటించారు. మంగపేట గ్రామంలో జరుగుతున్న రేషన్ కార్డ్, రైతు భరోసా సర్వేలను కలెక్టర్ పరిశీలించారు. గ్రామాలలో జరుగుతున్న అర్హుల ఎంపిక ప్రక్రియ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు పెంచాలని, వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న పథకాల అర్హుల ఎంపిక ప్రక్రియ శ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో రేపట్లోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎల్లుండి ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాల అర్హుల జాబితా వివరాలను ప్రదర్శించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని శ్రీహరిహర క్షేత్రంలో అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం అయ్యప్ప స్వాములు ఘనంగా నిర్వహించారు. గురుస్వాములు బాలశంకర శాస్త్రి ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కఠిన దీక్షలు చేసి అయ్యప్పలు ఇరుముడి కట్టుకొని శబరిమలైకి బయలుదేరి వెళ్లారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణఘోష చేస్తూ భక్తి పరవశం నడుమ వైభవంగా ఇరుముడి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇరుముడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు, మిత్రులతో ఆలయం ప్రాంగణం కోలాహలంగా మారింది. ఇరుముడి కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ వగల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్యతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప భక్తులకు మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. भगवते ईश्वरी హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి యొక్క దివ్య మండల దీక్షా కార్యక్రమాన్ని ఈ రోజున పూర్తి చేసుకుని కాలువ శ్రీరాంపూర్ మండల పరిధిలో ఉన్నటువంటి స్వాములంతా కూడా ఈ రోజున ఇరుముడి ధారణ చేసి చక్కగా శబరిమల ప్రయాణానికి కొనసాగుతూ ఇరుముడి కార్యక్రమాలు సుమారుగా 45 మంది స్వాములంతా కూడా ఒకే చోట శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కాలువ శ్రీరాంపూర్లో చేసినటువంటి ఆలయంలో ఈ రోజున ఇరుముడి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం మన సారయ్య గౌడ్ గారు, పెగడపల్లి వాస్తవులు వారు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా స్వాములంతా కూడా, గ్రామస్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పాల్గొని అందరూ కూడా చక్కగా విజయవంతం చేస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.